నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేపట్టడంతో పాటు జన్మభూమి 2ని అతి త్వరలో ప్రారంభించాలని నిర్ణయం. కర్ణాటక సీఎంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి సహకరించాలని పవన్ విజ్ఞప్తి. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఆరోపణల్ని పూర్తిగా నిరాధారమని ఏపీ పోలీస్ శాఖ వెల్లడి. అంబటి రాంబాబు వ్యాఖ్యలు వాస్తవ దూరంగా ఉన్నాయన్న పోలీస్ శాఖ. సీఎం మనవడు దేవాంశుకి ఎలాంటి రాష్ట్ర సెక్యూరిటీ లేదని స్పష్టీకరణ. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద ఉధృతి. ఇప్పటికే 60 గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేసిన అధికారులు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గుంటూరు జిల్లాలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఇందులో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేపట్టడంతో పాటు జన్మభూమి 2ని అతి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో పేదరిక నిర్మూలనపై విస్తృతంగా చర్చించారు. దీంతో పాటు అతి త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలని చంద్రబాబు నిర్ణయించడం జరిగింది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి పోలిట్ బ్యూరో మీటింగ్లో చర్చించినటువంటి అంశాలపైన పోలవరం ఏ విధంగా నిర్మాణం చేయాలి దానిపైన చర్చించడం జరిగింది. అలాగే నదుల అనుసంధానం పైన కూడా ఏ విధంగా ఇప్పుడు మనకి సకాలంలో వర్షాలు పడి నీరుని ఏ విధంగా మనం నిల్వ చేయాలి, దీనికి ఏ విధంగా నదులు అనుసంధానం చేయాలనే విషయం మీద కూడా ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి. నామినేటెడ్ పదవుల పైన ఏ విధంగా, ఎందుకంటే ఆహర్నిశలు కష్టపడినటువంటి కార్యకర్తలకి సముచిత స్థానం కల్పించాలి, ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి నామినేటెడ్ పదవి ద్వారా వారికి సముచిత స్థానం కల్పించి వారికి గౌరవం ఇవ్వాలన్న ఒక ఆలోచనతో మరి దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి. కర్ణాటక సీఎంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి సహకరించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశారు. వారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ రాష్ట్ర సీఎంను కలిశారు. సిద్ధరామయ్యకు పుష్పగుచ్చం ఇచ్చి శాల్వా కప్పి సత్కరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి సహకరించాలని పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎంకి విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణి అటవీ సంరక్షణ అంశాలపై కూడా చర్చించారు. అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్తో ఉప ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఏపీలో అటవీ ఏనుగుల ఆగడాలను అడ్డుకోవటానికి కుంకి ఏనుగులను ఇవ్వాలని కోరనున్నారు. విజయనగరం, పార్వతీపురం, చిత్తూరు జిల్లాలో అటవీ ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ సమస్య దీర్ఘకాలికంగా ఉంటుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏనుగులను అడవిలోకి తరిమేందుకు
కుంకి ఏనుగులను పంపాలని మంత్రి ఈశ్వర్ను కోరనున్నారు. ఈ దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. పద్మశాలియ బహుత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలను ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి మంగళగిరి నియోజకవర్గ సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ గురువారం ఉదయం ప్రారంభించారు. శ్రీ భద్రావతి సమేత భావనాశురి స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేష్ బ్రాహ్మణ దంపతులకి బహుత్తమ సంఘం పెద్దలు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామి ఆలయాన్ని దర్శించుకుని లోకేష్ బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలని పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పద్మశాలి బహుత్తమ సంఘం చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. చేనేత కార్మికుల ఆదాయం పెంచడానికి పైలట్ ప్రాజెక్టుగా వీవర్స్ సేల ఏర్పాటు చేసి టాటా తనేరా కంపెనీతో మార్కెట్ లింకేజ్ చేశామని అన్నారు. అదేవిధంగా కార్మికులకు ఆదాయం పెరిగే విధంగా కార్యాచరణ రూపొందిస్తాం. త్వరలోనే జీఎస్టీ సమస్య కూడా పరిష్కారం అవుతుందని లోకేష్ తెలియజేశారు. మంగళగిరిలో ఉన్న స్వర్ణకారులకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మెరుగైన డిజైన్లు తయారు చేసి శిక్షణ ఇస్తామని అన్నారు. దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్గా మంగళగిరిని తీర్చిదిద్దడానికి సుమారుగా 25 ఎకరాల్లో ప్రత్యేక గోల్డ్ హబ్ ఏర్పాటుకి కసరత్తు ప్రారంభించామని లోకేష్ తెలియజేశారు. మంగళగిరిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అనేక సమస్యలున్నాయని, నేను వేసే ప్రతి అడుగు సమస్య శాశ్వత పరిష్కారం వైపు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పుడు అనుకునేది ఒక పవిత్రమైన ఆలోచనతో ఒక కార్యక్రమం ప్రారంభిస్తే దేవుడు కూడా మనకి బలం అందిస్తారు. ఆ పని మనం పూర్తి చేయగలుగుతాం. అదే ఇక్కడ జరిగింది. అనేక మంది ఇబ్బంది పెట్టిన విషయం అందరూ తెలిసిందే. వాస్తవంగా మంగళగిరి చరిత్ర ఇంకా నేను నేర్చుకుంటున్నాను సార్. నేను వయసులో చిన్నవాడిని, చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఒక మాట అన్నారు, హనుమంతరావు గారు ఒక మాట అన్నారు, రాబోయే తరాలు ఈ పవిత్రమైన బాధ్యతని ముందలు తీసుకెళ్ళాలి అంటే కంటిన్యూటీ అనేది చాలా చాలా అవసరం అని ఒక పెద్ద మాట చెప్పారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ బాధ్యత మీరు నాకు అప్పగించారు. పెద్దలన్నట్టు తరతరాలుగా వస్తున్న సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం నా పైన ఉంది. పెద్దలన్నట్టు రాజకీయాలు దూరంగా పెట్టి, అంటే పార్టీలు దూరంగా పెట్టి కలిసికట్టుగా ఒక పక్కన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, గుడి అభివృద్ధి కానివ్వండి, కళ్యాణ మండప అభివృద్ధి కానివ్వండి, చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. నేను అనేక సార్లు కూడా అన్నా, 4 సంవత్సరాలు 9 నెలలు మన ప్రాంత అభివృద్ధి గురించి, ప్రజల అభివృద్ధి గురించి, పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసికట్టుగా మాడదాం, పోరాడదాం, నిలబడదాం. చివరి 3 నెలల మటుకు రాజకీయం చేద్దాం. ప్రాణహాని ఉన్న జగన్ కి భద్రత తగ్గించారని ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు నారా దేవాంష్కి 6గురితో సెక్యూరిటీ ఏర్పాటు చేశారని వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకి ఏపీ పోలీస్ శాఖ జవాబిచ్చింది. ఆయన చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకి చాలా దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం 2023 ప్రకారం ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులకి కూడా భద్రత కల్పించాలని చెబుతుందని ఏపీ పోలీస్ శాఖ వివరించింది. ప్రాణహాని ఉన్న జగన్కు భద్రత తగ్గించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాంష్కి 6గురితో సెక్యూరిటీ ఏర్పాటు చేశారని వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై ఏపీ పోలీస్ శాఖ స్పందించింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం 2023 ప్రకారం ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పించాలని చెబుతుందని ఏపీ పోలీస్ శాఖ వివరించింది. ఎస్ఎస్జీ 2023 చట్టం ప్రకారం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా ఎస్ఎస్జీ భద్రతకు అర్హులైనప్పటికీ వారు ఎస్ఎస్జీ నుంచి కానీ ఐఎస్డబ్ల్యూ నుంచి కానీ ఎలాంటి భద్రతను వినియోగించుకోవటం లేదని స్పష్టం చేశారు. నారా దేవాంశ్ విషయంలోనూ ఇదే జరుగుతుందని, దేవాంశ్ రాష్ట్ర భద్రతను వినియోగించుకోవటం లేదని ఏపీ పోలీస్ శాఖ తేల్చి చెప్పింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది వరద పెరుగుతోంది. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ హెచ్చరించారు. పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటితో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని సూచించారు.
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్ఫ్లో 2,67,111 క్యూసెక్కులు ఉండగా కాల్వాకి 13,991 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు. అలాగే 60 గేట్లు 6 అడుగుల మేర, 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 2,53,120 క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని, కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ హెచ్చరించారు. పంట్లు, నాట పడవలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని సూచించారు. అత్యవసర సహాయం కోసం 1070 లేదా 112 లేదా 180042500101 టోల్ ఫ్రీ నంబర్లకి డయల్ చేయాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రోనంకి కూర్మనాథ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య గురువారం కన్నుమూశారు. బుద్ధదేవ్ తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. గత కొంతకాలంగా చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2011లో జరిగిన ఎన్నికలలో బుద్ధదేవ్ ఓటమి పాలయ్యారు. ఆయన ఓటమితో బెంగాల్లో 34 సంవత్సరాల సిపిఐ సిపిఎం పాలన ముగిసింది. ఇక బుద్ధదేవ్ మరణం గురించి తెలుసుకొని పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్ వేదికగా ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. రిజర్వేషన్లకు ప్రధాని మోదీ గండి పెట్టారని మోదీ, అమిత్ షాను కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ హెచ్చరించారు. బంగ్లాదేశ్ పరిణామాలు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసిన తర్వాత భారతదేశ అఖండత దెబ్బతింటుందేమోననే ఆందోళన అందరిలో ఉందని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ పరిస్థితులు భారత్లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మోదీదని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2028-29 మధ్య రిజర్వేషన్లు రద్దవుతాయని అన్నారు. సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వస్తుందని తనకు పక్కా సమాచారం అందిందని తెలిపారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర పనుతుందని, బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని, మైనార్టీల వ్యతిరేక పార్టీనని నొక్కి వక్కానించారు. బీజేపీ ఒత్తిడితో గత వారం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిందని తెలియజేశారు. గుజరాత్ నుంచి వచ్చిన తుషార్ మెహతా సుప్రీంకోర్టు సెల్యూట్ జనరల్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూల వాదనలు చేశారని తెలియజేశారు. నేను 10 రోజుల నాడు విజయవాడ వచ్చినప్పుడు నేను ఊహించలేదు ఇంత తొందరగా వస్తానని. 1 నెల 2 నెలల తర్వాత వస్తాం అనుకున్నా. కానీ బంగ్లాదేశ్ పరిణామాలు, సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఇది చూసిన తర్వాత తప్పలేదు. ఈరోజు భారతదేశ అఖండత దెబ్బతింటా ఉంది. భారతదేశ సమైక్యత దెబ్బతింటా ఉంది. భారతదేశ సమగ్రత ఇవి దెబ్బతింటూ ఉన్నాయి. చేతగాని భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ఇందులో మీ ముందు 4 విషయాలు ఉంచాలనుకుంటున్నాను. 1 సుప్రీంకోర్టు, 2వది రిజర్వేషన్లు, 3వది ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం, అంతే ఆంధ్రప్రదేశ్. 4వది 2 కుటుంబాలు, వాళ్ళ సమస్యలు. 34 మంది సుప్రీంకోర్టు జడ్జీల్లో 20 మంది బ్రాహ్మణ కులానికి చెందిన జడ్జీలు ఉన్నారని అన్నారు. క్రిమిలేయర్ గురించి మాట్లాడుతున్న సుప్రీం జడ్జీలు ఎప్పుడైనా ఎస్సీ కాలనీలకు వెళ్లి తిరిగారా అని ఆయన ప్రశ్నించారు. అంటరానితనం అంటే ఏమిటో జడ్జీలకు తెలుసా అని ప్రశ్నించారు. సంపన్న వర్గాల నుంచి వచ్చిన న్యాయమూర్తులకి ఆకలి గురించి, పేదరికం గురించి తెలియదని అన్నారు. జడ్జి బిడ్డలే జడ్జిలు అవుతున్నారని, వారికి క్రిమిలేయర్ వర్తించదా అని ప్రశ్నించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేవలం 3 ఓబీసీ జడ్జిలు ఉన్నారని అన్నారు. కోర్టులన్నా, న్యాయమూర్తులంటే తనకు చాలా గౌరవం. కానీ భారతదేశ అఖండతను, సమగ్రతను, సమైక్యతను దెబ్బతీసేలా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారతదేశ పౌరుడిగా వ్యతిరేకిస్తున్నానని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు అనేది ఒక జాతీయ కోర్టు, నేషనల్ కోర్ట్. ఈ నేషనల్ కోర్టులో 34 మంది సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు. 34 మంది సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు. ఈ 34 మంది సుప్రీంకోర్టు జడ్జిల్లో 50% దేశంలో దాదాపుగా ఓబీసీలు ఉన్నారు. 50% ఉన్నటువంటి ఓబీసీలు సుప్రీంకోర్టు జడ్జీలుగా 3 ఉన్నారు. 1, 2, 3 3 ఉన్నారు. మైనారిటీలు 15% ఉన్నారు భారతదేశంలో.
దానికి గాను ఒకే ఒక జడ్జి ఉన్నాడు సుప్రీం కోర్టులో. మరి ఈ 34 మందిలో నేను కులాలపైన నాకు నమ్మకం లేదు, అయినా కూడా చెప్తున్నా, ఏలెత్తి చూపించి మాట్లాడుతున్నా. 34 మంది సుప్రీంకోర్టు జడ్జిల్లో ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళు 20 మంది ఉన్నారు, 20 మెంబర్స్ ఉన్నారు. సంపన్న వర్గాల నుంచి వచ్చారు. వాళ్ళకి ఆకలి తెలియదు, పేదరికం తెలియదు. ఈ 34 మందిలో ఒక్కరు కూడా ఒక్క ఎస్సీ కాలనీకి వాళ్ళ జీవిత కాలంలో వెళ్ళలేదు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలు వెళ్ళేవాళ్ళు ఎస్సీ కాలనీలకి పోయి అక్కడ పాలు తాగేవాళ్ళు, మంచినీళ్ళు వీళ్ళు ఎవరు ఇప్పటిదాకా వాళ్ళ జీవిత కాలంలో అక్కడ ఉన్నటువంటి 34 మంది సుప్రీంకోర్టు జడ్జీలు, గవర్నర్ల పిల్లకాయలు కూడా జడ్జీలే ఈరోజు. వాళ్ళు కూడా ఈరోజు దాకా వెళ్ళి ఎక్కడ ఒక్క ఎస్సీ కాలనీకి వాళ్ళ జీవిత కాలంలో వెళ్ళినట్టుగా నాకెక్కడ దాఖలాలు లేవు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని గొల్లపూడి టీడీపీ ఇన్ఛార్జి కె రవి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం హర్షణీయమని మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర తెలిపారు. కబేలా ప్రాంతంలోని నీటి సమస్య అధికంగా ఉందని, గత ప్రభుత్వం ఈ సమస్య పట్ల నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. అధికారులతో మాట్లాడి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర జన్మదిన వేడుకలు కబేలా సెంటర్ రామరాజ్యనగర్లో ఘనంగా జరిగాయి. గొల్లపూడి టీడీపీ ఇన్ఛార్జి కె రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో కనకమేడల పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకి తినిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర మాట్లాడారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేయడం సంతోషదాయకంగా ఉందని తెలిపారు. స్థానిక ప్రజలు నీటి సమస్యల్ని తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఈ ప్రాంతం పంచాయతీ పరిధిలో ఉండటం, మరికొంత ప్రాంతం కార్పొరేషన్లో ఉండటం వలన సమస్య పరిష్కారం కావటం లేదని అన్నారు. అధికారంలో ఉన్న గత ప్రభుత్వం ఈ సమస్య పరిష్కరించకపోవటం బాధాకరమని అన్నారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర జన్మదినం సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని తెలిపారు. క్యాంపు ద్వారా మందుల్ని కూడా ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. మా జన్మదిన సందర్భంగా రామరాజనగర్కి చెందినటువంటి రవి గారు, మిగతా అక్కడ పెద్దలందరూ కూడా, రామారావు గారు అందరూ మెడికల్ క్యాంప్ పెట్టడం, ఆ సందర్భంగా నాకు తెలియజేయటం, నేను కావాలని చెప్పి వాళ్ళతో మనస్ఫూర్తిగా చేసినటువంటి కార్యక్రమానికి ముందుగా వారందరికీ కూడా చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. నా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ప్రథమంగా అక్కడ కనపడినటువంటిది ఇక్కడ ఈ ప్రాంతపు ప్రజల్లో ఉండేటటువంటి ఆప్యాయత, అనురాగం, అనుబంధం. దానికి దృష్టిలో పెట్టుకుని మేము ఇంతకాలం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ ఇవేమీ కూడా మా దృష్టికి రాలేదు. ప్రథమంగా ఇక్కడ మంచినీటి సమస్య అనేటటువంటిది ప్రధాన సమస్యగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ సమస్యకు సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారానికి మీతో కలిసి కృషి చేసి పరిష్కరించడానికి ముందుంటాను. ఆ దిశగా మనం కార్యక్రమాన్ని చేపట్టడానికి ఇక్కడ మన వాళ్ళందరితో పూర్తిగా కూడా నేను కలిసి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మెడికల్ క్యాంప్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం, తర్వాత ఇక్కడ వాళ్ళందరూ కూడా అనేక మంది రిటైర్డ్ ఎంప్లాయీసు, మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, అనేక రకాలుగా చెందినటువంటి వాళ్ళు ఉండటం, అసలు ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా సమస్య పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా ఉండటం అనేటటువంటి కొంచెం దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే ఏంటంటే ఇటు గ్రామ పంచాయతీకి, ఇటు మున్సిపాలిటీకి కాకుండా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నది గమనిస్తున్నాం. దాన్ని రెండింటినీ సమన్వయపరిచి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించే దిశగా
మనం కృషి చేద్దాం. ఎక్స్ఎంపీ కనకమేళ్ళ రవీంద్ర కుమార్ గారు బర్త్డే సందర్భంగా మన రామరాజనగర్లో మెడికల్ క్యాంపు చూపిస్తూ పేదలకి ఉచితంగా మెడిసిన్ కూడా పంపిణీ చేస్తూ ఇక్కడ స్థానికంగా మంచినీళ్ళు కానీ చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మన ఎంపీ గారి దృష్టికి, మన ఎక్స్ఎంపీ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఈ కార్పొరేషన్లో కానీ కలెక్టర్కి కానీ అర్జీ పెట్టి అవన్నీ పరిష్కార దిశగా చూస్తానని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం మరియు గంపలగూడ మండలాలు కిడ్నీ బాధితుల ఆవాస కేంద్రాలుగా మారిపోతున్నాయని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. కాలుష్య నివారణకు వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు నిమ్మకం నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలలో పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హనుమాన్పేట దాసరి భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో ఏకొండూరు, చీమలపాడు పరిసర ప్రాంతాల గ్రామ, గిరిజన తండాలలో 300 మందికి పైగా ఏకొండూరు మండలం హనుమాన్ లంక గ్రామంలో గిరిజనులు ప్రాణాలు వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు. 100 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. తాము తాగుతున్న మంచినీళ్లే కబలిస్తున్న ఊరు వదలలేక ఊపిరి వదులుతున్నారని పేర్కొన్నారు. 50 కోట్లతో కృష్ణా జలాలను త్రాగునీటికి పైపు లైన్ల ద్వారా సరఫరా చేస్తామని చెప్పిన నాటి ప్రభుత్వ వాగ్దానాలు ఆచరణలో నేటికి అమలు కాలేదని విమర్శించారు. ఒక గ్రామంలోనే 44 మంది కిడ్నీ వ్యాధి పీడితులు ఉండటం జరిగింది. మరో ఉద్దానంలాగా మారుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరో ఉద్దానంలా మారకముందే ఏకొండూరు, గంపలగూడెం మండలాల కిడ్నీ బాధితుల ఆరోగ్య పరిరక్షణకు ఆగస్టు 27, 28, 29వ తేదీలలో ఏకొండూరు నుంచి విజయవాడ సబ్ కలెక్టరేట్ వరకు కూడా సిపిఐ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్ర. ఇవాళ పాడెక్కుతున్న ఆరోగ్యం, పాడెక్కుతున్న ప్రజారోగ్యం కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. కృష్ణా జలాలను సరఫరా చేస్తామని చెప్పి ప్రభుత్వాలు అనేక వాగ్దానాలు చేసినాయి. 50 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. కానీ ఈనాటి వరకు కూడా కృష్ణా జలాల సరఫరా అనేటువంటిది జరగటల్లా. తాత్కాలికంగా వాటర్ ట్యాంకుల ద్వారా మాత్రమే సరఫరా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ సరఫరాలో కూడా, సప్లైలో కూడా సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు ఉన్నటువంటి నీటినే వాళ్ళ కిడ్నీ బాధితులు తాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సిపిఐ పోరాట ఫలితంగా ఏకొండూరులో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లోరైడ్, సిలికాన్ కలిపిన నీటిని త్రాగిన గిరిజన తండాల ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభుత్వం కంటి నీటి తుడుపుగా కూడా ఏర్పాటు చేసిన ఏకొండూరు డయాలసిస్ సెంటర్లో అర్హత కలిగిన నిపుణులు, అంబులెన్స్ లేకపోవటం వలన గిరిజనుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐగా అనేక సందర్భాల్లో ప్రభుత్వాలను వేడుకోవటం జరిగింది, ఉద్యమాలు చేయటం జరిగింది, చనిపోయినటువంటి కుటుంబాలని ఓదార్చడం జరిగింది. నిన్నగాక మొన్న భూక్యా వాస్త్రా అని చెప్పి ఏకొండూరు తండాలో, గిరిజన తండాలో ఒక గిరిజన అసూలు బయటం జరిగింది. అంటే ఊరు వదలలేక ఊపిరిలు వదులుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కన్న ఊరి మీద ప్రేమ, పుట్టిన ఊరి మీద ప్రేమ, ఊరు వదిలిపెట్టలేక ఊపిరిలు వదులుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాల దృష్టికి ఈ రోజున తీసుకువస్తున్నాం. ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా జలజీవన్ మిషన్ ఇంతవరకు ఒక అడుగు ముందుకు కదల్లా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటిది. అలాగే కృష్ణా జలాల సరఫరా పైప్ లైన్లు ఎక్కడ వేసిన గొంగలి అంటే అక్కడ మాత్రమే నామావత్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల ప్రజారోగ్యం కుంటుపడిపోతుంది, పాడెక్కుతుంది. ప్రజారోగ్యాన్ని కాపాడాలని చెప్పి సిపిఐగా రేపు ఆగస్టు 27వ తారీఖు నుంచి ఏకొండూరు డయాలసిస్ సెంటర్ నుంచే మా పాదయాత్ర ప్రారంభమవుతుంది. 100 కిలోమీటర్ల పొడవునా సాగేటువంటి ఈ పాదయాత్ర గ్రామ గ్రామాన ప్రజలు పెద్ద విజయవాడ కలెక్టరేట్ కార్యాలయం వరకు కూడా సాగేటువంటి 3 రోజుల పాటు సాగే ఈ పాదయాత్రను, ప్రజారోగ్య పరిరక్షణ యాత్రను జయప్రదం చేయాల్సిందిగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదివాసీలను, అడవులని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆదివాసీ పోరాటాలకు సంఘీభావంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 9, 10వ తేదీల్లో ఆదివాసీ హక్కుల పోరాట వేదిక ఆధ్వర్యంలో జరిగే ఆదివాసీ జాతీయ సదస్సు జయప్రదం చేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ తక్షణం ఎత్తివేసి ఆదివాసీలను, అడవుల్ని, పర్యావరణాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆదివాసీ జాతీయ సదస్సు పోస్టర్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి తీర్మానం 49/214 ప్రకారం ఆదివాసీలను, అడవులను, పర్యావరణాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ తీర్మానం ప్రకారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుందని అన్నారు. ప్రజాస్వామ్యం అనేటటువంటిది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖూనీ చేయబడింది. ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీల జీవనం తీవ్రమైనటువంటి ప్రమాదంలో పడింది. ఆదివాసీలు ఎన్కౌంటర్ల పేరుతోటి ఛత్తీస్గఢ్, దండకారణ్య ప్రాంతాల్లో తీవ్రంగా హత్యలకు గురవుతున్నటువంటి పరిస్థితి. మనిషి ప్రాణం విలువైనది. ఒక మనిషి ప్రాణాన్ని తీసేటటువంటి అధికారం రాజ్యాంగంలో ఏ ఒక్కరికి ఇవ్వలేదు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపేటటువంటి అధికారాన్ని భారత రాజ్యాంగం ప్రకారం ఏ ఒక్కరికి లేదు. ఈ దేశంలో కార్పొరేట్ల కోసం, సహజ వనరులను కార్పొరేట్లు కట్టబెట్టడం కోసం ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరులను కార్పొరేట్లకు దారాదత్తం చేయటం కోసం అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి కూడా ఆదివాసీల మీద హింసకు పాల్పడుతున్నది. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చాలా అత్యంత దారుణంగా ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ పేరుతోటి, ఆపరేషన్ కగారు పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీల అమాయకమైనటువంటి ఆదివాసీల ప్రాణాలను తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రమాదకరమైనటువంటిది. ఈ తీర్మానంలో అడవిలో ఉండేటువంటి ఆదివాసీలు పర్యావరణ పరిరక్షకులుగా 1994లో పేర్కొనడం జరిగిందని అన్నారు. కన్నేడు ఆదివాసీల్ని ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతూ అడవుల్ని, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ ఆపరేషన్ కగార్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తీవ్రంగా విమర్శించారు. కార్పొరేటర్లకు అటవీ సంపదను, సహజ వనరుల్ని కట్టబెట్టడానికి ఆపరేషన్ కగార్ నిర్వహిస్తూ ఆదివాసీలపై తీవ్రమైన హింసకు, నిర్బంధానికి, అణచివేతకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుందని ఆరోపించారు. ఈ సమావేశంలో విప్లవ పరిస్థితుల సంఘం అధ్యక్షులు అరసవల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మధ్య భారతంలో జరుగుతున్న ఆదివాసుల అననాన్ని, ఆదివాసులపై జరుగుతున్న దాష్టీకాన్ని, ఆదివాసులపై, వారి సంస్కృతిపై, పర్యావరణంపై జరుగుతున్న అణచివేతను, వీటన్నిటినీ క్రోడీకరిస్తూ ఈ 2 రోజుల సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు దీంట్లో భాగమవుతూ ఉన్నారు. వివిధ అంశాలపై ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా ఇవాళ పర్యావరణ విధ్వంసం గురించి మనకు తెలుసు. ఈ పర్యావరణ విధ్వంసంపై సీనియర్గా ఉన్నటువంటి పర్యావరణంలో సుదీర్ఘకాలం పనిచేసిన కె బాబురావు గారు దీంట్లో పాల్గొనబోతున్నారు. అట్లనే రైతు స్వరాజ్య వేదిక మన ఆంధ్రప్రదేశ్లో చిరపరిచితులు, మాజీ పార్లమెంటు సభ్యులైనటువంటి వడ్డే సోమేశ్వరరావు గారి సదస్సులో పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీ ఐవి పట్టభద్రులు కాదు, ఎమ్మెల్సీ ఐవి కూడా ఉపాధ్యాయ నేతగా ఉన్నటువంటి ఐవి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రొఫెసర్ అరగోపాల్ పాల్గొంటున్నారు. వసంత కన్నాభిరాన్, లేదా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి న్యాయకోవిదులు, ముఖ్యంగా బి సుదర్శన్ రెడ్డి, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, మాడభూషి శ్రీధర్, ప్రముఖ న్యాయవాది ప్రొఫెసర్ అయినటువంటి మాడభూషి శ్రీధర్ ఈ 2 రోజుల సమావేశంలో పాల్గొనబోతున్నారు. భారత పార్లమెంట్ లో రాజదండాన్ని తొలగించి రాజ్యాంగాన్ని ప్రతిష్ఠించాలని దళిత హక్కుల పోరాట సమితి కన్వీనర్ కరవది సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆగస్టు 13వ తేదీన విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని, వివిధ పార్టీల నాయకులని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందని తెలిపారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు అందరం ఏకం కావాలని పిలుపునిచ్చారు. కరవది సుబ్బారావు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ నెల 13వ తేదీన విజయవాడ ప్రెస్ క్లబ్లో భారత పార్లమెంట్ గత సంవత్సరం ఏదైతే రాజదండం నూతన పార్లమెంట్లో పెట్టారో
అది తొలగించాలని 13వ తేదీన ఒక పెద్ద స్థాయిలో సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు అనేక మంది రాజకీయ పార్టీల నాయకులు, అలాగే మెగాసిస్ అవార్డు గ్రహీత బెదవాడ విల్సన్ గారు ఈ సదస్సుకు హాజరవుతూ ఉన్నారు. అనేక వందల సంవత్సరాలు రాజులు పరిపాలిస్తే రాచరికం సరైంది కాదు, ఈ దేశంలో అనేక అసమానతలు ఉన్నాయి, అన్ని రకాల పేదరికం, కుల వివక్షత ఇట్లాంటివన్నీ ఉన్నాయి, దీనికి ఒక పెద్ద రాజ్యాంగం కావాలని ఆనాడు ఎంతోమంది దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుంటే దేశ స్వతంత్రం కోసం అనేక మంది వందల వేల లక్షల మంది ప్రాణాలు కోల్పోయి, కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం, మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్లో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టడంతో పాటు జన్మభూమి 2ని అతి త్వరలో ప్రారంభించాలని నిర్ణయం. కర్ణాటక సీఎంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి సహకరించాలని పవన్ విజ్ఞప్తి. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఆరోపణల్ని పూర్తిగా నిరాధారమని ఏపీ పోలీస్ శాఖ వెల్లడి. అంబటి రాంబాబు వ్యాఖ్యలు వాస్తవ దూరంగా ఉన్నాయన్న పోలీస్ శాఖ. సీఎం మనవడు దేవాంశుకి ఎలాంటి రాష్ట్ర సెక్యూరిటీ లేదని స్పష్టీకరణ. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద ఉధృతి. ఇప్పటికే 60 గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేసిన అధికారులు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.